నువ్వు దీన్నంతటిని నువ్వు అసలు ఎలా భరిస్తున్నావు? అవునవును, ఇలా నెమ్మదిగా ఉండే అమ్మాయిలు ఇంకెవరన్నా ఉన్నారా ఇక్కడ? చెప్పండి. అంతా భర్తల ఇష్టమే. గోవిందంతో చెప్పడం తప్ప మనకి వేరే దారి లేదు. ఇప్పుడు ఎన్ననుకుని ఏం ప్రయోజనం? ఆ మనిషితో పాటు ఒక బిడ్డను కూడా కనీసి పెట్టావుగా. నేను కాని తన ప్లేస్లో ఉంటే ఓ నిమిషమే నేను ఆ బంధాన్ని వదిలేసి వచ్చేదాన్ని. జరిగిందేదో జరిగిపోయింది. నాకు సంబంధించినంత వరకు ఈ సమస్యకు ఒకటే సమాధానం. నీ సొంత కాల్లో నువ్వు నిలబడాలి. అందుకు ఇప్పుడు నీకు ఒక పని కావాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన అమ్మాయికి ఇప్పుడు పని దొరకడం కష్టమా? ఇది నాకు ఇష్టం లేకుండా ఏం కాదు. ఇలా చూడు మంజు, మన సొంత కాళ్ళ మీద మనం నుంచున్నామంటే ఆ తర్వాత ఎవరికి భయపడక్కర్లేదు. అసహ్యపడి మనం వాళ్ల ముందు చేతులు కట్టుకొని నిలబడ్డమే ఎంత అవమానమో తెలుసా నీకు? ఈ రోజు నుంచి మంజు యొక్క పని కానీ భద్రత కానీ ఇవన్నీ మా అందరి విషయం కూడా. అంతేకాదు మా బాధ్యత కూడా. నువ్వు ఈ మెంబర్షిప్ ఫామ్ లో సంతకం పెట్టు. ఆలోచించడానికి ఏమీ లేదు మంజు, సైన్ చెయ్యి. సంతకం పెట్టు. ఇదిగోండి మావయ్య, మీకు నా మొదటి జీతం షేర్. అత్తయ్య, ఇది నాకు కూడా తీసుకొచ్చావా? ఇది అప్పు. చాలా బాగుంది. అద్భుతంగా ఉంది. మంజు, నువ్వు నన్ను ఓడించేసావే. నేను పాతకాలం వాడిని. నా దృష్టి పాతదిగానే ఉంటుంది. నువ్వు నా కళ్ళు తెరిపించావు. నిజం చెప్పాలంటే మగాళ్ళందరూ స్వార్థపరులే. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి తింటోందా నిద్రిస్తోందని మాత్రమే చూస్తాం. కానీ దాన్ని దాటి తన మనసులో ఏమనుకుంటుందన్న దాని గురించి ఆలోచించాం. పుట్టి పెరిగిన స్థలాన్ని, ఎంతో గారాబంగా పెంచిన తల్లిదండ్రుల్ని అన్నిటినీ విడిచిపెట్టి ఒకరోజు ఒక కొత్త ఇంటికి రావడం, కూతుర్ని దూరం చేసుకున్న ఆ తల్లిదండ్రులకి ఎంత బాధుంటుంది చెప్పు. నీ తల్లిదండ్రులను విడిచిపెట్టి నువ్వు ఇక్కడికొచ్చి ఉండడం నిన్నెంత బాధిస్తుందో చెప్పు. అంతకంటే నా తల్లిదండ్రులను కూడా నువ్వే చూసుకోవాలన్న బాధ్యతని నీ మీద పెట్టాను. అదన్నీ ఊర్లో అందరూ చేసేదే కదా. అది కూడా భారమైన పనే కదా. మనం కాస్త కొత్తగా ఆలోచిద్దాం. ఏమంటావు? మనం ఈ రోజే బయలుదేరి మీ ఇంటికి వెళ్దాం. నెలలో 15 రోజులు మీ ఇంట్లో నీ తల్లిదండ్రులతో గడపడానికి, వాళ్ళని ప్రేమగా చూసుకోవడానికి నీకు అవకాశం. అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళడానికి నీకు బాగుంటుంది కదా. కానీ మీకు కొంచెం దూరమే కదా. దాని గురించి నువ్వు కంగారు పడకు, నేను చూసుకుంటానంది. అప్పుడు సెలవు పెట్టుకుందాంలే. మరి అప్పు? వాడిక్కడ బానే ఉంటాడు. వీకెండ్లో నేను వాడిని అక్కడికి తీసుకొస్తాను. ఇంకా నీ 2 వీలర్లో నువ్వు ఇక్కడికి రావచ్చు. సరే, డోంట్ వేస్ట్ ద టైం. తొందరగా బయలుదేరదాం. పద. సరే. ఏం చూసేశారు ఇప్పుడు? ఇంకేదైనా పని ఉంటే చెప్పండి. నేను బయటవాడిని ఏం కాదు కదా మావయ్య. ఊరందరి ముందు మీ అమ్మాయి మెడలో తాలి కట్టిన మీ అల్లున్నే కదా. అరే ఆపరా, ఎందుకురా ఈ నాటకం అంతా? మనకి మేమే చాలా బాధల్లో ఉన్నాం కదా. గీతా విషయం అలా అయిపోయింది. నువ్వే మాకు ఒకే ఒక నమ్మకానివి. నువ్వు కూడా మా చేయి జారిపోతే ఇలా చూడు. అసలు మీ ఇద్దరికి ఏం జరిగింది? నాకే ఇబ్బంది లేదత్తయ్య. కానీ మీ అమ్మాయికే కొద్ది కాలంగా నేను నచ్చడం లేదు. నేను మాత్రమే కాదు, నా కుటుంబం కూడా. ఆ ఏరియాకి మేము వెళ్ళినప్పటి నుంచి తను పూర్తిగా మారిపోయింది. మీరే చూస్తున్నారుగా, తను వేసుకునే డ్రెస్సులు, తన అలవాట్లు అన్నీ.
భర్తగా నా మీద చూపించే తన ప్రేమంతా మారిపోయింది. ఇప్పుడు తను మన పాత మంజు కాదు. అక్కడుండే స్త్రీవాద మహిళలతో కలిసి తను ఇప్పుడు నన్ను తన భర్తగా 10 మంది ముందు చెప్పుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు మావయ్య. మంజు అక్కడే ఆగు. నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం? ఇక్కడ చూడు, నీ డ్రామాలని నా దగ్గర వెయ్యక. ఆ కాలనీలో ఉండటానికి వెళ్ళినప్పటి నుంచి నువ్వు చాలా మారిపోయావు. అటువంటి మోసమైన ఆడవాళ్లతో సహవాసం చేసిన తర్వాత నీకు మొగుడు అక్కర్లేదు, కుటుంబం అక్కర్లేదు, అంతే కదా? నువ్వేం చెప్పొద్దు, అంతా చెప్పేశాడు వాడు. ఓహో, అయితే ఇదే మీ ప్రాబ్లం. కన్న కూతురుపైన మీకు నమ్మకం లేదు, కానీ ఎక్కడి నుంచో చుట్టుపక్కల వాళ్ళందరూ గుడ్లు అప్పగించుకొని చూస్తున్నారు నీ తాళి ఎప్పుడు తెగుతుందా అని. అందుకే ఆడపిల్లలకి ఎక్కువ గారం ఇవ్వకూడదంటారు. మనం ఏ తప్పు చేసినా తల్లిదండ్రులు ఉన్నారు చూసుకుంటారు, కానీ వాళ్ళకి ధైర్యం. ఇలా చూడు, పెళ్లి తర్వాత ఒక అమ్మాయికి ఇల్లంటూ ఉంటే అది భర్త ఇల్లే. వద్దు, నువ్వు ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్తున్నావు? నువ్వు ఇక్కడ ఉన్నది చాలు.